భార్యాభర్తలు మాట్లాడుతుంటే అందరికి అర్థమైపోతుంది అంటే వీళ్ళు ఎట్లా ఉన్నారు ఏంది అనేది. సో చాలా మంది ఇప్పుడు భార్యాభర్తలు విడిపోతున్నారు. ఇప్పుడు నాకు తెలిసి గొడవ పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటారా? ఇద్దరు భార్యాభర్తలు మీరిద్దరు కలిసి సో వేరే పేర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒకరినొకరిని అర్థం చేసుకుంటే అసలు గొడవలు అనేటివి ఉండేవి. వాళ్ళు కోపంగా మాట్లాడినప్పుడు మనం కాముగా ఉండాలి, వినాలి, చెప్పేది వినాలి. మనం మాట్లాడినప్పుడు వాళ్ళు వినాలి. ఒకరు మాట్లాడినప్పుడు ఒకరింటే సమస్య అనేది సాల్వ్ అవుతుంది. నువ్వెంత అంటే నేనెంత అన్నట్టు ఎదురు వాడు మాట్లాడుకుంటే అది తెగదాకా లాగినట్టు అవుతుంది. అట్లా ఎప్పటికీ ఉండద్దు అని. సో చూసిరు కదా, నీ డాన్స్ కోసం నువ్వు బాయ్ చెప్తాలో మేము సమాజానికి ఏదో మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఆగు నువ్వు అయితే చెప్పారు కదా. నిజం చెప్పాలంటే భార్యాభర్తలు అన్నప్పుడు ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే ఒకళ్ళు తగ్గినా ఒకళ్ళు పెరిగినా ఇద్దరు అండర్స్టాండింగ్లు ఉండి సో వాళ్ళ సంసారాన్ని ముందుకు ఒకవేళ కోపములు ఉన్నప్పుడు సడన్ గా ఎవరికైనా కానీ భార్యాభర్తలు అన్నప్పుడు ఏ ప్రాబ్లం అనేది అత్తనే ఉంటుంది, కోపం అనేది అత్తనే ఉంటుంది, మాట్లాడని అత్తనే ఉంటాయి. వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు వాళ్ళ మాటిని తర్వాత కూల్గా అయినాక బావా నువ్వు అసలు అట్లా అనేది బావాన్ని నేను అయినా అంటున్నా కానీ మీరు అట్లా అనేది లేకుండే మీరు గిట్లా అంటే అయిపోవని వాళ్ళు కూల్ అయినాక చెప్పాలి. అదే మొహం ముంగట్నే ఫేస్ టు ఫేస్ నువ్వు ఇట్లా అన్నావు నువ్వు ఇట్లా చేస్తా అని చెప్పి అప్పుడే మాట్లాడుకున్నాం అనుకో గొడవ పెద్దది అవుతుంది. అదే వాళ్ళు కూల్ అయినాక వాళ్ళు వినేటట్టు మనం మాట్లాడినాం అనుకో అది అక్కడితోనే అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఖుష్లో ఇట్లానే అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా ఈ శివ స్టూడియోస్ త్రూ మీ మామ కోరుకుంటుండు. ఓకేనా?